రైట్ బ్రదర్, ఏంది నిరుద్యోగ బాకీ కార్డు అని చెప్పి మళ్ళీ ఒక కొత్త నినాదం ఎత్తుకున్నారు నిరుద్యోగులు. ఏం చేద్దాం అనుకుంటారు కాంగ్రెస్ అసలు? కాంగ్రెస్ మేము ఏం చేయము, కాంగ్రెస్ బతికిస్తాం మేము. ఎందుకంటే నిరుద్యోగ బాకీ కార్డు మేము ఇచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది నిరుద్యోగ బాకీ కార్డు. ఏదో 4 కోట్ల మంది ప్రజలు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? కనీసం జ్ఞానం ఉండాలి కదా. 4 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి ఇవాళ నిరుద్యోగ బాకీ కార్డు అంటున్నావా? తెలియదా రేవంత్ రెడ్డి? ఇంటెలిజెన్స్ ఉంది కదా దగ్గర. నిరుద్యోగ బాకీ కార్డు 30 లక్షల మంది సంబంధించింది. బాకీ కార్డు నిరుద్యోగులకే కాదు, 4 కోట్ల మంది ప్రజలకు కూడా బాకీ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకోసం ఏమంటున్నావు? కాంగ్రెస్ హటావో, నిరుద్యోగి బచావో. హలో నిరుద్యోగి, చలో జూబ్లీహిల్స్. మేము అంటున్నాం, మీరు ఇచ్చిన హామీలే మీకు ఉరితాడైనాయి. ఖచ్చితంగా ఉరితాడు అయితే రేపటి ఉరి ఎక్కిస్తాం. మేము ఏమంటున్నామంటే ఆయన ఇచ్చినటువంటి అవన్నీ పోయినట్టేనా? ఇచ్చినటువంటి ఉద్యోగాలు, నియామక పత్రాలు ఇవన్నీ పోయినట్టేనా? ఎక్కడిచ్చిన ఉద్యోగాలు? ఇప్పటిదాకా 5,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలేదు. 5,000 ఉద్యోగాలు రాలేదు. నిజంగానే 5,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే 33 జిల్లాల నుంచి ఇవాళ మేము రావాల్సిన అవసరం ఏముంది? మా ఆత్మగౌరవం చంపుకొని రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంది? ఇవాళ కన్నీళ్ళతోటి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి తినడానికి తిండి లేకుండా 5 రూపాయలు భోజనం తినుకుంటా 12 గంటల లైబ్రరీకి పరిమితం అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవాళ 40 సంవత్సరాల పైదాడిన వాళ్ళు కూడా ఉద్యోగం లేకుండా అదే లైబ్రరీలో రీడింగ్ హాల్లో చదువుకొని తిని అక్కడే పడుకోవాల్సిన కర్మం పట్టింది. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులని నెట్టడం ముంచిందంటే జాబ్ క్యాలెండర్ పేరుతోటి మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దగా, మోసం, కుట్రలు అనేక రకాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యరాని అన్నీ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులని, రైతులని ఆగం పట్టిస్తుంది. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు జూబ్లీస్లో ఓటేస్తే మాకు పోయేది ఏం లేదు. మేము 2.5 సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, కేసులు అవుతున్నాయి, మా పని అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికన్నా మార్పు లేకపోతే, ఇప్పటికన్నా కాంగ్రెస్ హటావో, నిరుద్యోగ బచావో, మా నిరుద్యోగులు గెలిపించండి. మేము ఏమంటున్నాం అంటే నిజంగానే మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేస్తే రేపు పొద్దున్నే బుల్డోజర్ మీ ఇంటి దగ్గరకు వస్తుంది, మీ ఇల్లు కూలుతాయి. మీరు ఖచ్చితంగా బతకాల్సిన అవసరం కూడా మీ పత్రం లేదు కూడా తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం గుత్తగా మొత్తంగా ఈ హైదరాబాద్లో ఉన్న ప్లేస్ను మొత్తం కబ్జా చేసి అమ్మాలని చూస్తున్నది. కాబట్టి ఇప్పటికన్నా మీరు అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మేధావులు ఉన్నారు, చదువుకున్నారు. జూబ్లీస్ అంటే తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం చాలామంది తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మా నిరుద్యోగులకు అండగా ఉండి బీర్లకు, బిర్యానీలకు, మందులకు, డబ్బులకు ఆశపడకుండా మేము మీ కొడుకులు లాంటి తమ్ముళ్ళు లాంటి మమ్మల్ని మీ అమూల్యమైన ఓటేసి గెలిపించి మా వెన్నదంటుగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఏ పార్టీ కూడా నమ్మకండి అని మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలే నమ్మకండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకండి. ఈ ఇచ్చిన హామీలు చాలు, మోసం చేసింది చాలు. ఎందుకంటే ఇంకా కొత్త దుకాణం మొదలెట్టింది రేవంత్ రెడ్డి గారు. కొత్త దుకాణం మొదలెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త దుకాణం ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక విడతల వారీగా అనేక రకాల హామీల పేరుతోటి ఇంటికి చెప్పించి అది చేసిన ఇది చెప్పిన అంటే కవర్లో డబ్బులు వేసి పంపిస్తున్నారు. కొత్త దుకాణం డబ్బులు ఇస్తున్నారు, మందు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి పంచుతున్నారు అంతా. ఇప్పటి నుంచే మీకు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కనీసం చేయాలని ఏదైనా ఉంటే అక్కడ డబ్బులు లేకపోతే మందు పంచకంటే మీరు ఏ విధంగా అయితే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న జూబ్లీస్లో అదే 1,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం ప్రజలపైన ఖర్చు పెట్టండి. తెలంగాణ రాష్ట్రం యొక్క బాగు కోసం ఇచ్చేయండి. తప్ప అనవసరంగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎవరికో ఎక్కడో, ఎందుకంటే ఇప్పటికే టాక్ ఉన్నది రేవంత్ రెడ్డి గారి చుట్టూ మొత్తం తిరుగుతుంది, జూబ్లీ చుట్టూ మొత్తం తిరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు టీడీపీ కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం కలిసి అక్కడ జూబ్లీస్లో మొత్తం చక్రం తిప్పుతున్నారు. ఆంధ్రాలో వచ్చినా, కర్ణాటకలో వచ్చినా, ఎవరు వచ్చినా ఆంధ్రాలో వచ్చి కూడా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న అక్కడ వచ్చేది డిపాజిట్ కూడా అక్కడ ఉన్న అభ్యర్థికి రాదు. మేము రాని ఇవన్నీ ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలను తెలుపుతున్నటువంటి నిరుద్యోగులు మీలాంటి వాళ్ళందరినీ కూడా పేడ్ ఆర్టిస్టులు అంటూ ఉన్నారు. మీ వెనక ఏ పార్టీలు ఉండి నడిపిస్తున్నాయి అంట. మరి ఏ పార్టీలు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు? నిజంగానే మా వెనక పార్టీలు ఉంటే, పేడ్ ఆర్టిస్టులు ఉంటే మేము ఇంటి నుంచి బయటికి రావాల్సిన సందర్భం లేదు. ఆ డబ్బులు తీసుకొని మంచిగా జల్సాలు చేయవలసిన, లేకపోతే ఎక్కడ తిరగడానికి వెళ్ళాల్సింది. ఏదో 2.5 సంవత్సరం నుంచి ఏ ఒక్క ప్రభుత్వం ఏ ఒక్క పార్టీ దగ్గర నుంచి కూడా రూపాయి తీసుకోలేదు. ఏ ఒక్క పార్టీతో కూడా మేము కలవలేదు. ఏ ఒక్క పార్టీ నాయకులతో మేము మాట్లాడలేదు. ఏ ఒక్క పార్టీతో కూడా ఫోటోలు దిగలేదు. కేవలం 30 లక్షల మంది నిరుద్యోగుల కోసమే రోడ్డు మీదకి వచ్చినాం, కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, బస్సు యాత్రలు చేసినాం. ఇవాళ జూబ్లీస్లో కంటెస్ట్ చేస్తున్నాం. డబ్బులు లేకపోతే వేరే దగ్గర బిచ్చమడుకొని 10,000 ఇవాళ డబ్బులు నామినేషన్ వేసి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఇవాళ నిల్చోబడ్డాం. ఎందుకంటే బాకీలు ఉన్నారు కాబట్టి. మీరు ఇచ్చిన చెత్త హామీలు, మీరు దిక్కుమాలిన జీవోలు, మీరు దిక్కుమాలిన అనేక రకాల హామీలతోటి మమ్మల్ని ఇవాళ మోసం చేసింది కాకుండా అనేక రకాలుగా అబద్ధాలు మా పైన మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది బాగుండదు. అవసరం కూడా జూబ్లీస్ చూసుకుందాం. నీకు నిజంగానే దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులకు నువ్వు వస్తావా? నిరుద్యోగుల కోసం నువ్వు వస్తే మనం డిబేట్ కూర్చుందాం, బరాబర్ చేస్తాం. జూబ్లీస్ ఓడిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రం మొత్తం జీరో అవుతుంది, స్థానిక సంస్థ జీరో అవుతుంది. అసలు నేనే రాష్ట్రం మొత్తం తిరుగుతా, స్టార్ కంపెనీ నేనే తిరుగుతా, జూబ్లీస్ మొత్తం రోడ్ టు డోర్ కంపెనీ తిరుగుతా. నాతో పాటు ఒక 20 మంది, 50 మంది, 100 మంది తిరుగుతారు. వాళ్ళతో మీరు దాడులు చేస్తారా, కొట్టుతారా, ఇది చేస్తారా? రేవంత్ రెడ్డి వచ్చి మనం చంపినా సిద్ధంగా ఉంటాం. ఈ ప్రభుత్వం పోరాటం కేవలం జూబ్లీస్ వరకేనా, లేకుంటే రానున్న ఎలక్షన్స్ లో కూడా ఇట్లనే ఉండబోతుంది? మేము ఏమంటున్నాం అంటే జూబ్లీస్ పోరాటం ఎక్కడి వరకు అంటే
2 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు జూబ్లీస్లో 2 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగుల పోరాటం ఉంటుంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు నిరుద్యోగుల పోరాటం ఉంటుంది. మా అమ్మ మా నాన్న రైతులు కాబట్టి ఆ రైతులకు అండగా కూడా ఈ విద్యార్థులు ఉంటారు, ఈ నిరుద్యోగులు ఉంటారు. కాబట్టి మేము వెనకడుగు వేయం. మా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తుంటాం. నిజంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మేమే మీకు స్టార్ క్యాంపెయిన్లో మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గెలిపించుకుంటాం. లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే.